హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు టీటీఎస్ తెలుగు ట్రేడింగ్ స్ట్రీట్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ట్రేడర్స్, ఈ వీడియోలో మనం ఈరోజు ట్రేడ్స్ బ్రేక్ డౌన్ అండ్ నెక్స్ట్ డే రేపు ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ రోజు మనం ఎలా ట్రేడ్ చేయబోతున్నామో లెవెల్స్ ఒక డ్రా చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అండ్ ఈరోజు సెషన్ గురించి మాట్లాడుకుంటే, ఈరోజు సెషన్ ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెన్ అయింది. మీకు ఇక్కడ ఓపెన్ ఈక్వల్ టు హై క్యాండిల్ కనిపించచ్చు, బట్ ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెన్ అవ్వడంతో అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ నిన్న మీకు ఇన్ఫార్మ్ చేసిన సేమ్ లెవెల్ పీడిహెచ్ లిక్విడిటీ ఉండే, లిక్విడిటీ తీసుకొని మనకి గ్రాబ్ అయింది. ఇక్కడ ఫస్ట్ ట్రేడ్ ఉండే, మీరు 1 మినిట్లో చూడొచ్చు పర్ఫెక్ట్గా. ప్రాపర్ బియరిష్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, దీని లో బ్రేక్ డౌన్ అయిపో ఎంట్రీ, దీని హై స్టాప్ లాస్, ఇక్కడ వరకు టార్గెట్ అరౌండ్ 35 పాయింట్స్ నాకు ప్రీమియంలో దొరికింది. సో ఇట్ వాజ్ ఎ గుడ్ ట్రేడ్, డీసెంట్ వన్ అని చెప్పొచ్చు. సో ఇది నా ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ ఏంటిదంటే కాల్ సైడ్ ఉండే సెకండ్ ట్రేడ్. సేమ్ చూడండి, ఈ హ్యామర్ ఏదైతే ఉందో 10-15 హ్యామర్ మార్కెట్ ఆప్షన్లో గ్రాబ్ చేసేసింది. లిక్విడిటీ గ్రాబ్ అయింది. 10-15 క్యాండిల్ లో గ్రాబ్ అయింది. కానీ మీరు ఆ స్పాట్లో చూసుకుంటే సేఫ్ ఉండేది. ఏం ఇండికేట్ చేస్తారంటే మార్కెట్లో బై సైడ్ మూమెంటం రావచ్చని ఇది ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడైతే మా సెల్ మీకు పుట్లో కూడా చూసుకుంటే హై సేఫ్ ఉండే, హై సేఫ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ప్రైస్ మార్కెట్ డౌన్ రావడానికి ఇండికేట్ చేస్తుంది. సేమ్ మీరు ఆపోజిట్ పుట్ ఆప్షన్ని మీరు ఎప్పుడైతే ప్రాపర్గా డీకోడ్ చేస్తారో మీకు అర్థమైపోతుంది అంతా మార్కెట్లో నెక్స్ట్ మూమెంటం ఏం రాబోతుందని. సింపుల్, ఎప్పుడైతే ఈ లిక్విడిటీ గ్రాబ్ అయిందో ఇక్కడ 2 ఎంట్రీస్ ఉంటాయి. ఫస్ట్ డిఫెన్సివ్ అండ్ ఫస్ట్ వన్ అగ్రెసివ్ ఎంట్రీ ఉంటుంది, సెకండ్ వన్ డిఫెన్సివ్. సింపుల్గా నేను చెప్పిన మెథడే మీరు యూజ్ చేయండి. నా ఎంట్రీ ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ పిఏ అయిందో, ప్రైస్ యాక్షన్ దగ్గర నా ఎంట్రీ, బ్రేక్అవుట్ దగ్గర ఎంట్రీ ఉండే. ఇది నా ఫస్ట్ 50% క్వాంటిటీ ఇక్కడ నేను డిప్లై చేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ మార్కెట్ ఈ హైస్ని బ్రేక్అవుట్ చేసిందో, మార్కెట్ కంటిన్యూస్గా హైని బ్రేక్అవుట్ చేసేసింది. అంటే కాల్ ఆప్షన్ ఇప్పుడు స్ట్రాంగ్ అని ఎంత అర్థం, మనకి ఏం కావాలంటే లిక్విడిటీ కావాలి. మార్కెట్ ఇక్కడ లిక్విడిటీకి ట్రై చేసే కానీ డైరెక్ట్ మార్కెట్ క్యాండిల్ క్లోజ్ చేసింది. సో గ్రాబ్ అవ్వలేదు, ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఈ లిక్విడిటీ చూసా అండ్ మార్కెట్ స్లోలీ వచ్చింది. ఈ జోన్ నుంచి మార్కెట్ మళ్ళీ రియాక్ట్ అయింది. ఎప్పుడైతే దీని హై దగ్గర నా ఎంట్రీ అండ్ దీనిలో దగ్గర నా స్టాప్ లాస్ అరౌండ్ 8 to 9.6.5 పాయింట్స్ స్టాప్ లాస్ ఉండే. మంచి ట్రేడ్ చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ట్రేడ్లో నా ఫస్ట్ ఎంట్రీ వైజ్ చూసుకుంటే అరౌండ్ ఇక్కడ 70 పాయింట్స్ బుక్ చేసా అండ్ దీంట్లో అరౌండ్ 60 to 65 పాయింట్స్ బుక్ చేసా. టోటల్గా ఒక 60 పాయింట్స్ యావరేజ్ చేసుకున్నా కూడా ఇట్ వాజ్ ఎ గుడ్ ట్రేడ్ అండ్ చాలా మంచి ట్రేడ్ ఉండే. లాజికల్గా ఇట్ వాజ్ సూపర్ ట్రేడ్. సో నెక్స్ట్ ఏమైందంటే మార్కెట్ ఇలానే స్లగ్గిష్ మూమెంటం వెళ్తూ మార్కెట్ మన సెల్ జోన్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం రేపటి కోసం లెవెల్స్ డ్రా చేద్దాం అండ్ ప్లాన్ చూసేద్దాం. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఈ క్యాండిల్లోనే ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తుందో మీకు సింపుల్ మూమెంటం వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఈ 1 hour ఎఫ్ఈజీ ఉంది, ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ మూమెంటం చూడొచ్చు టిల్ పీడీసీ నుంచి మళ్ళీ మీరు డౌన్ సైడ్ మూమెంటం చూడొచ్చు. ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసిందో ఇట్ యాక్ట్స్ లైక్ మిన్ ఓబీ, మైనర్ ఓబీ కింద ఇది మార్కెట్ యాక్ట్ చేస్తుంది ఈ జోన్. సో ఇక్కడ నుంచి మీరు అప్ సైడ్ మూమెంటం చూడొచ్చు. దిస్ ఈజ్ ద లెవెల్.
ఇది ట్రెడిషనల్ కమ్ 1 అవర్ ఎఫ్ఈజీ మార్కెట్. ఒకవేళ డౌన్ సైడ్ మూవ్ వస్తే ఇక్కడ నుంచి మీరు చూడండి. నెక్స్ట్ ఈ జోన్ దగ్గర నుంచి మీరు సెల్ చేయొచ్చు, ఎందుకంటే ఈ జోన్ ఎలాగో మార్కెట్ ఒకసారి యాక్ట్ అయింది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మీరు ఒకసారి సెల్ చూడొచ్చు. మేజర్ సెల్లింగ్ జోన్ ఇదే మనకి. ఇక్కడ నుంచి ఎన్నిసార్లు ఒక 2-3 ఐటమ్స్ అయినా మేము చేసుకోవచ్చు, ఎందుకంటే ఇట్స్ ఎ మేజర్ ట్రెడిషనల్ జోన్ 24,650. ఇంతకుముందు కూడా చాలా బాగా రెసిస్టెన్స్గా యాక్ట్ అయింది. నేను ఇక్కడ ట్రేడ్ కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్ కూడా మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఓఐ చూసుకుంటే ఓఐ పుట్ రైటింగ్ చాలా అగ్రెసివ్గా పెరిగింది కంపేర్ టు కాల్ రైటింగ్, ఎందుకంటే ఇప్పుడు న్యూస్ అంతా పాజిటివ్ ఉంది. సో మార్కెట్లో సైడ్ వేస్ టు బుల్లిష్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ రేపు రైటర్స్ ఒకవేళ అగ్రెసివ్గా రివర్స్ చేయొచ్చు వాళ్ళ పొజిషన్ని. సో ఫాల్ మేబీ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఒకవేళ బయింగ్ మూమెంట్ వస్తే డెఫినెట్లీ స్లగ్గిష్ ఉంటుంది. ఒకవేళ ఫాల్ వస్తే ఇట్ విల్ బి ప్యానిక్ సెల్లింగ్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ క్లోజింగ్ కింద ఓపెన్ అయితే మీరు పీడీసీ నుంచి సెల్ చేయవచ్చు ఇక్కడ దాకా, మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ రైట్. సో దీస్ ఆర్ ద జోన్స్ ఐ ఎమ్ గోయింగ్ టు వాచ్ టుమారో. సో బాయ్.